అండర్‌స్టూడ్. ఓకే. ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్‌లో పర్టిక్యులర్‌గా క్యాష్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువుంటది. బికాస్ ఆఫ్ మనకి రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేవి వెన్ కంపేర్ టు ద యాక్చువల్ మార్కెట్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటది. హెవీ అమౌంట్స్ ఆఫ్ క్యాష్ అనేది వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటది. భవిష్యత్తంతా కూడా వైట్ మనీ తోటే అవసరం ముడిపడి ఉంటది. యాహ్! గతంలోనంటే మనకి క్యాష్ రిలేటెడ్ నీడ్స్ అనేవి ఏమీ లేవు. చదువులకి గానీ, వాటికి గానీ పెద్ద ఖర్చు పెట్టే సిట్యుయేషన్ లేదు. యూనివర్సిటీ ఫీజులు గానీ ఏం లేవు అప్పట్లో. అవును. ఈరోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ వాటెవర్ వి పే టు ద ఎడ్యుకేషన్ ఆర్ హాస్పిటల్ అంతా కూడా ఒక రకంగా ఆడిట్ అయిపోయేది. అంటే మనం కట్టిన ప్రతి ఒక్కటి చూపియాల్సిందే. సరే పాప చదువొచ్చింది గదా! నేను ఈ ల్యాండ్ అమ్మేసి దాని నుంచి నేను కాలేజ్ ఫీజు కట్టేస్తాను అనంటే, సహజంగా వీళ్ళ కేసెస్‌లో ఆ టాక్స్ కాంప్లికేషన్ గూడా వస్తుంది గదా! ఉంది. ఇట్లాంటి వాటిలో టాక్స్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకనంటే మీరు వచ్చిన ఇన్‌కమ్‌ని మీరు చూపియట్లేదు. బట్ మీరు చేసే ఖర్చుని చూపిస్తున్నారు కదా! అవును. మీరు కాకపోయినా గానీ మీరు ఎక్కడైతే పేమెంట్ చేస్తున్నారో అవును. యూనివర్సిటీ ఫీజు గానీ, మీరు చేసే షాపింగ్ గానీ, ఆన్‌లైన్ పర్చేజ్‌లు గానీ, ఎక్కడ మీరు చేసినా గానీ హ్మ్. ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్‌లో దాన్ని ట్రాక్ అవుతా ఉన్నాయి మీ ట్రాన్సాక్షన్స్. అవును. ఎక్కడో చాలా మీ యొక్క మీ నేమ్ యూజ్ చేసో, లేదంటే మీ యొక్క మొబైల్ నంబర్ యూజ్ చేసో, లేదంటే మీ యొక్క పాన్ నంబర్ యూజ్ చేసో, ఏదో యూజ్ చేసి ఎలాగో ఒక రకంగా దీస్ ఆల్ ఆర్ రికార్డెడ్. మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తుంటే అక్కడ గానీ, ఎక్కడ గానీ. సో, ప్రతి ప్లేసెస్‌లో మీరు పెట్టే ఖర్చంతా ఆల్‌మోస్ట్ ఓకే. సిగ్నిఫికెంట్ పోర్షన్ ఎక్కడో చోట ట్రాక్ అవుతా ఉంది. కాబట్టి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి మీరు పెట్టే ఖర్చెంత అనేది తెలిసిపోతుంది. మరి దానికి సరిపడేంత మీకు ఇన్‌కమ్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు గదా! అవును. దానికి సరిపడేంత ఇన్‌కమ్ లేదు. బట్ మీరు ఖర్చు చేస్తున్నారంటే దేర్ ఇస్ ఎ బ్యాలెన్స్ యెస్. ఇంబాలన్స్ ఇన్ దిస్. యెస్. యెస్. సో, అప్పుడు ఆబ్వియస్‌గా డిపార్ట్‌మెంట్ ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ యూ, దే కెన్ ఆస్క్ యూ. మిమ్మల్ని అడగొచ్చు. మీరింత ఖర్చు చేశారు. మీకంత ఇన్‌కమ్ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అమౌంట్? హ్మ్. అక్కడ దొరికిపోతుంది గదా! అక్కడ దొరికినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చెప్తారు. మీ అమ్మాయి మాకు డబ్బులిచ్చేయి అని. ఆబ్వియస్‌గా అప్పుడు మీకు దొరికిపోతుంది. అది మీరు అవును. డిక్లేర్ చేయలేదు. అవును. అంత డిక్లేర్ చేయాల్సింది చేయలేరు. అవును. అది ఇల్లీగల్. యాక్చువల్‌గా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సార్ జస్ట్ ఏదో మనం ఎక్సెస్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే స్టాంప్ డ్యూటీలు ఎక్కువ కట్టాల్సొస్తది. ఇంతవరకే ఆలోచిస్తారు. అవును. కానీ ప్రాబ్లమ్ ఐటీ నుంచి వస్తదని చెప్పేసి నో వన్ నోస్. యాహ్! కరెక్ట్. అంటే తెలిసినప్పుడు కూడా కొందరు చేయొచ్చు. యాహ్! టు అవాయిడ్ ఇట్. కొందరు తెలియకుండా కూడా ఎందుకు ఈ ఒక చిన్న స్టాంప్ డ్యూటీని అవాయిడ్ చేస్తే సరిపోతుంది గదా! ఆ! మిగతా ఇష్యూస్ లేవు గదా! అని అనుకోని ఆ! చేసేవాళ్ళు కూడా ఉంటారు మీరన్నట్టుగా. అవును. కానీ మీకు టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాని ఇష్యూ ఉంది. యెస్. అది కూడా అడ్రెస్ చేయాలని చెప్పేసి ఆలోచించారు. సో, అటు టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు రిజిస్ట్రేషన్ వాల్యూ డిక్లేర్ కరెక్ట్‌గా చేయలేదు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2 రకాలుగా ఇష్యూస్ ఉంటాయి. సో, ఇప్పుడు మీరు కరెక్ట్‌గా అన్ని లీగల్‌గా చేస్తే మీరు పే చేసే అమౌంట్ 30 35 40%.